ఇలాగే స్కూల్కి వచ్చారు. సింధు చాలా భయపడుతూ ఉంటుంది. ఇంతలో రమ్య సింధుని చూసి, ఏమైంది సింధు, ఎందుకు భయపడుతున్నావు? ఏం జరిగింది? ఈరోజు నువ్వు హోంవర్క్ చేయలేదా ఏంటి? చేశాను, కానీ నేను ఇంటి దగ్గర నోట్స్ మర్చిపోయాను. ఇప్పుడు టీచర్కి చెప్తే ఏం చేస్తుందో అని భయం వేస్తుంది. నేను హడావిడిలో మర్చిపోయాను. నేను కూడా అదే భయపడుతున్నాను. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉండగానే టీచర్ అక్కడికి వస్తుంది. టీచర్ రావడంతోనే వాళ్లతో, ఈరోజు హోంవర్క్ ఎవరు చేయలేదో వాళ్ళు మర్యాదగా నిలబడండి. టీచర్ మాట వినగానే రమ్య, సింధు ఇద్దరూ కూడా పైకి లేస్తారు. రే కృష్ణ, వీళ్ళిద్దరినీ ఒక తాడు తీసుకొచ్చి పైన ఫ్యాన్కి వేలాడది. తాడు వాళ్ల జుట్టుకి కట్టు. ఆ మాట వినగానే వాళ్ళు చాలా కంగారు పడ్డారు. వద్దు టీచర్, వద్దు అంటూ బ్రతిమాలుకుంటారు. కృష్ణ కూడా ఆమెను బ్రతిమలాడాడు. ఏయ్ కృష్ణ, నేను చెప్పింది నీకు అర్థం కాలేదా? చెప్పింది చెయ్యి. ఇక టీచర్ అలా కోపంగా చెప్పడంతో కృష్ణ వాళ్ళిద్దరినీ కూడా తాళ్లు తీసుకొచ్చి ఫ్యాన్కి వాళ్ల జుట్టు ముడేసి తాడుతో వాళ్ళిద్దరినీ కూడా కట్టేశాడు. వాళ్ళిద్దరూ కూడా చాలా పెద్దగా కేకలు వేస్తున్నారు. వాళ్ళని అరగంట సేపు అలాగే ఉంచిన తరువాత, వాళ్ళని కిందకు దింపండి. రేపటి నుండి హోంవర్క్ చేయకపోతే రోజు ఇలాగే ఉంటుంది. వాళ్ళు చాలా భయపడుతుంటారు. టీచర్ కొంత సమయం తరువాత వెళ్లిపోతుంది. టీచర్ వెళ్లిపోయిన తరువాత సింధు, రమ్యల్ని అక్కడున్న వాళ్లంతా కూడా ఓదారుస్తారు. ఆ రోజు గడిచిపోతుంది. మరుసటి రోజు ఉదయం టీచర్ స్కూల్కి వచ్చే సమయానికి ఎవరూ కూడా ఉండరు. ఈ పిల్లలందరూ ఎక్కడికెళ్లారు? క్లాస్కి టైం అయింది అనుకొని గ్రౌండ్లో చూస్తుంది. పిల్లలంతా అక్కడ ఆడుకుంటూ ఉండడంతో తను చాలా కోపంగా అందరినీ పిలుస్తుంది. ఏయ్, మర్యాదగా క్లాస్కి రండి. ఎవరు మిమ్మల్ని ఆడుకోవడానికి పంపించారు? వాళ్ళందరూ చాలా కంగారుగా క్లాస్లోకి వస్తారు. టీచర్ కూడా క్లాస్లోకి వస్తుంది. పిల్లలంతా భయపడుతుంటారు. ఎందుకురా క్లాస్కి రాకుండా గ్రౌండ్కి వెళ్లారు? ఎవరు వెళ్లమని చెప్పారు? నిజం చెప్పండి, లేదంటే మీ అందరికీ పనిష్మెంట్ ఉంటుంది. ప్రిన్సిపల్ గారు, మీరు ఈరోజు రారని చెప్పారు, అందుకే ఆడుకోమని ఆయనే పంపించారు. ఆయన అలా చెప్తే మీరు వెళ్ళిపోతారా? చక్కగా బుద్ధిగా కూర్చొని చదువుకోవచ్చు కదా. పరీక్షలు దగ్గరికొస్తున్నాయి. ఈసారి పరీక్షల్లో మార్కులు తగ్గిన వాళ్లకి పనిష్మెంట్ చాలా కఠినంగా ఉంటుంది. నా సంగతి తెలిసి కూడా మీరిలా ప్రవర్తించారు. అందుకు మీరందరూ కూడా ఈ క్లాస్ అయిపోయేంత వరకు బెంచ్ మీద నిలబడండి. అలాగే క్లాస్ వినండి అని అంది. అందరూ కూడా అక్కడే బెంచ్ మీద నిలబడి ఉంటారు. వాళ్లంతా కూడా కాళ్ల నొప్పులు భరించలేక, టీచర్, మేము ఈ కాళ్ల నొప్పులు భరించలేకపోతున్నాము. ఇంకా ఎక్కువసేపు ఉండలేము. దయచేసి మాకు పనిష్మెంట్ వద్దు టీచర్. కావాలంటే మీరు కొట్టండి, తిట్టండి, అంతేగాని ఇలా చెయ్యొద్దు. మీరేం చెయ్యాలో ఏం చేయకూడదో నాకే చెప్తున్నారా? నాకెదురు సమాధానం చెప్తే ఇలాగే ఉంటుంది అని వాళ్ళని చాలా కఠినంగా అలాగే చూస్తూ ఉంటుంది. ఆ క్లాస్ పూర్తయిన తరువాత వాళ్ళు చాలా బాధగా కూర్చుంటారు. అక్కడున్న వాళ్ళు ఒకరితో ఒకరు ఇలా మాట్లాడుకుంటారు. నేనొచ్చే సంవత్సరం నీ స్కూల్ మానేస్తాను. మా అమ్మ నాన్నకి చెప్తాను ఈ స్కూల్లో చచ్చినా చదవనని. ఇంకేముంది, ఇంకొక 15 రోజులు కళ్ళు మూసుకుంటే స్కూల్ అయిపోతుంది. ఇంకా వేరే స్కూల్కి సంతోషంగా వెళ్ళొచ్చు. నేను కూడా మా ఇంట్లో వాళ్ళకి చెప్తాను ఈ స్కూల్కి రానని. పిల్లలంతా ఒకరితో ఒకరు అందరూ అలాగే మాట్లాడుకుంటారు. వచ్చే సంవత్సరం ఆ స్కూల్కి రాకుండా ఉండాలని అందరూ నిర్ణయించుకుంటారు. కొన్ని రోజుల తరువాత పరీక్షలు పూర్తవుతాయి. అందరూ పరీక్షలు రాస్తారు. తర్వాత వేసవికాలం సెలవులు వచ్చేస్తాయి. వాళ్లంతా కూడా ఇంటి దగ్గర చాలా సంతోషంగా ఉంటారు. సింధు తన తల్లిదండ్రులతో స్కూల్లో జరిగే అన్ని విషయాలు చెప్తుంది. వాళ్ళ మాటలు విని చాలా భయపడతారు. సింధు తల్లి వనజ, మరిన్ని రోజులు ఆ టీచర్ ఇలా చేస్తుందని మాకెందుకు చెప్పలేదు? మేమప్పుడే అడిగేవాళ్లం కదా. స్కూల్లో జరిగే విషయాలేమైనా బయటకి తెలిస్తే మమ్మల్ని ఇంకా కొడతామని ఆమె బెదిరించింది. ఆ మాటలు విన్న పేరెంట్స్ వేరే స్కూల్లో చేర్పిస్తానని చెప్తారు. ఇంకా ఆమె చాలా సంతోషిస్తుంది. చాలా సంతోషంగా తన స్నేహితుడిని కలుసుకుని వాళ్ళమ్మా నాన్న తనని వేరే స్కూల్లో చేర్పిస్తామని చెప్పారని చెప్తుంది. వాళ్ళంతా చాలా సంతోషిస్తూ మమ్మల్ని కూడా మా అమ్మా నాన్న వేరే స్కూల్లో చేర్పిస్తామని చెప్పారన్నారు. అందరూ ఒకే స్కూల్లో చేరదామని అనుకుంటారు. ఇక వేసవికాలం సెలవులు పూర్తయ్యాయి. ప్రిన్సిపల్ శాంతాకుమార్ టీచర్లందరినీ పిలిపిస్తాడు. టీచర్స్ అందరూ కూడా వస్తారు. ఈ సంవత్సరం చాలా మంది పిల్లలు మన స్కూల్కి రాకుండా వెళ్లిపోయారు. దానికి కారణం ఏంటనేది తెలియలేదు. ఈసారి మార్కులు కూడా బాగానే వచ్చాయి. 10th క్లాస్ రిజల్ట్స్ కూడా మన స్కూల్కే ఫస్ట్ వచ్చింది. కానీ ఎవరూ కూడా ఈ స్కూల్లో జాయిన్ అవ్వడానికి ఇష్టపడట్లేదు.
అసలు లోపం ఎక్కడుందో మీరు తెలుసుకోవాలి. మీతో పాటు స్వయంగా నేను వస్తాను. అందుకు అక్కడున్న టీచర్లంతా సరే అంటారు. ఇక పేరెంట్స్ దగ్గరికి వెళ్లి మాట్లాడినప్పుడు అందరూ కూడా ఒకే మాట చెప్తారు. టీచర్ అంజలి ఉన్నారు కదా, ఆమె పిల్లల్ని హింస పెడుతుందని, ఇష్టం వచ్చినట్టు కొడుతుందని, వాళ్ళకి చాలా కఠినమైన పనిష్మెంట్ లాంటివి ఇస్తుందని వాళ్ళంతా చెప్తారు. దాన్నంతా విన్న వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఇక అక్కడే ఉన్న అంజలి టీచర్, చూడండి, నేనేం మీ పిల్లల్ని అంత కఠినంగా చేయలేదు. నేను వాళ్ల మంచి కోసమే అలా ప్రవర్తించాను. అంతేగాని వాళ్ల మీద నాకు ఎలాంటి కోపమూ లేదు. వాళ్ళు చదివి బాగుపడితే మీకే కదా ఉపయోగం, మాకేం కాదుగా. అందుకే నేను కొంచెం వాళ్లకు భయం చెప్పడం కోసం అలా చేశాను. అక్కడున్న వాళ్ళంతా ఆమె మీద చాలా కోపంగా ఉంటారు. మీరు తప్పు చేసిందే కాకుండా మళ్ళీ భలేగా మాట మారుస్తున్నారు. మర్యాదగా ఇక నుండి వెళ్ళిపోండి, లేదంటే అందరూ కలిసి మిమ్మల్ని కొట్టినా కొట్టొచ్చు అని టీచర్ అంజలితో మాట్లాడతారు. అంజలి టీచర్ భయపడి అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇక సరాసరి స్కూల్లో అందరూ సమావేశమవుతారు. మీరు చేసిన పని వల్ల ఈ స్కూల్కి చాలా చెడ్డ పేరు వచ్చింది. స్కూల్ పిల్లలు అచ్చం మన పిల్లల్లాగానే కదా, మీరు మాత్రం అలా భావించకుండా వాళ్ళని ఇంత టార్చర్ చేస్తారని నేను ఊహించలేదు. మీ ప్రవర్తన అసలు మంచిగా లేదు. హాస్పిటల్లో మిమ్మల్ని ఏమైనా చేర్పించాలా ఏంటి? క్షమించండి, నా వల్ల స్కూల్కి చాలా చెడ్డ పేరు వచ్చింది. నేను అనుకుంది వేరు, అక్కడ జరిగింది వేరు. నేను ఎలాగైనా వాళ్ళని అదుపులో పెట్టాలి. వాళ్ళంతా నన్ను చూసి భయపడి నా మాట వినాలి అనుకున్నా. దానివల్ల చదువు బాగా వస్తుందని భావించాను, కానీ ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు. పిల్లల్ని పేరెంట్స్ అల్లారు ముందుగా పెంచుకుంటారు, కానీ టీచర్స్ ఒక చిన్న దెబ్బ కొడితే వాళ్ళేమీ మాట్లాడరు. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు కోసమే కదా టీచర్ గారు కొట్టింది అనుకుంటారు. కానీ ఇలా ప్రవర్తిస్తే ఏ తల్లిదండ్రులు ఊరుకోరు. మిమ్మల్ని వాళ్ళంతా క్షమించి వదిలేస్తారు. లేదంటే వాళ్ళంతా మిమ్మల్ని కొట్టి చంపినా చంపేవాళ్లేమో, అంత ఘోరంగా చేస్తారు మీరు. ఆ మాటలకి అంజలి టీచర్ చాలా బాధపడింది. నా వల్ల మీకు చాలా నష్టం వచ్చింది, నన్ను క్షమించండి. నేనింకా రిజైన్ చేసి వెళ్ళిపోతాను. నిజంగా నన్ను క్షమించండి అని బాధగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆ సంవత్సరం ఆ స్కూల్లో కాకుండా ఏ స్కూల్ అయితే అందరు పిల్లలు జాయిన్ అయ్యారో అదే స్కూల్కి టీచర్గా వెళ్తుంది. అప్పుడు టీచర్ క్లాస్కి వస్తూ ఉండగా పిల్లలంతా దూరం నుండి ఆమెని చూసి, ఏ టీచర్ అయితే మనకు వద్దనుకున్నామో ఆ టీచరే మళ్ళీ ఇక్కడికి వచ్చింది. ఈ సంవత్సరం అంతా వేధిస్తుంది. దేవుడా, ఎందుకు మాకి టార్చర్ అని భయపడుతూ ఏడుస్తుంటారు పిల్లలు. టీచర్ అంజలి క్లాస్ రూంలోకి వస్తుంది. చూడండి పిల్లలు, మీలో కొంతమందికి నేను బాగా తెలుసు, చాలా మందికి తెలీదు కదా. నన్ను నేను పరిచయం చేసుకుంటాను. నా పేరు అంజలి. నేను మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ టీచర్ని. మీకు 2 క్లాసులు నేనే తీసుకుంటాను. అక్కడున్న పాత స్కూల్ పిల్లలంతా లేచి నిలబడి, మేం ఈ స్కూల్ కూడా మానేయాలనే కదా మీరిక్కడికి వచ్చారు. ఎందుకు మమ్మల్ని ఇలా హింస పెడుతున్నారు? మేము ప్రిన్సిపల్తో చెప్తాం, మీరు మాకొద్దని. చూడండి పిల్లలు, మీరు చిన్న పిల్లలైనా మీ అందరికీ నేను క్షమాపణ చెప్తున్నాను. నేను అలాగే ప్రవర్తించుండకూడదు. మీరిక నుండి ఒక కొత్త టీచర్ని నాలో చూస్తారు. మీ అందరికీ మాటిస్తున్నాను, ఈ స్కూల్లో ఫేవరెట్ టీచర్ ఎవరంటే మీరంతా ఖచ్చితంగా నా పేరే చెప్తారు. ఆ విధంగా ఉంటుంది నా ప్రవర్తన. ఆ మాటలకి పిల్లలంతా సైలెంట్ గా ఉంటారు. అంజలి టీచర్ పాఠాలు చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. పిల్లలంతా టీచర్ గురించి చెప్పుకుంటూ ఉంటారు. కొన్ని రోజులు గడుస్తాయి. టీచర్ వాళ్లతో చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది. పిల్లలంతా చాలా శ్రద్ధగా చదువుకుంటూ టీచర్ మాట వింటుంటారు. ఇంకా కొన్ని రోజుల తరువాత ఆ స్కూల్లో అందరికీ అంజలి టీచర్ ఫేవరెట్ టీచర్గా మారిపోయింది. ఇక పేరెంట్స్ కూడా అక్కడ అంజలి టీచర్ గురించి చాలా గొప్పగా చెప్తుంటారు. పిల్లల చదువులో చాలా మార్పు వచ్చింది అని ఆమెని పొగుడుతుంటారు. ఒకప్పుడు జరిగిన దానికి క్షమాపణ చెప్పుకుంటారు. మీరు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు, తప్పు నేను చేశాను. ఇప్పుడు ఆ తప్పుని నేను సరిదిద్దుకున్నాను. చదువు భయంతో కాదు, ప్రేమతో కూడా చదివించొచ్చని నేను నిరూపించుకోగలిగాను. ఆ మాటలకి పేరెంట్స్, పిల్లలు అందరూ సంతోషిస్తారు. ఆ సంవత్సరం స్కూల్కి కూడా మంచి పేరొస్తుంది.